అందరికీ నమస్కారం. ఈరోజు మేము చేసే వర్క్ ఇంతకుముందు ఇక్కడ ఈ బ్రిడ్జింగ్ చేసాం. ఇప్పుడు మొత్తం ఇదంతా చేస్తున్నాం పని. నువ్వెంత చదివినా నువ్వేం చేసినా ఆర్మీలోకి వచ్చాక ఇలా కత్తి పట్టాల్సిందే, ఈ పనులు చేయాల్సిందే, మధ్యాహ్నం అయితే డ్యూటీకి పోవాల్సిందే. కాబట్టి నేను చెప్తున్నా, ఎవరెవరైతే డిగ్రీలు మంచిగా చదివారో ఫైనాన్షియల్ ప్రాబ్లం కొంచెం ఉండొచ్చు, కానీ ఆ ప్రాబ్లం వల్ల చిన్న చిన్న జాబుల్లోకి వచ్చి రావడం కూడా మంచిది, నేనేమో కాదని చెప్తున్నా. కానీ మీ ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. ఓకే, థ్యాంక్ యూ. हो गया काम? कितना हो गया टाइम अभी तो 9:20. बाप रे, तेरे को बोला था ना मैं 9 बजे. अरे हो जाएगा यार, काम खत्म करके जाना है. మొత్తం అంతా క్లియర్ చేసేసాను. నేను ఇటు సైడ్ నుంచి క్లియర్ చేశాను, వీడు అటు సైడ్ నుంచి మొత్తం అదంతా క్లియర్ చేసేసాడు. ఆర్మీలో ఉద్యోగం ఇలానే ఉంటుంది, అందుకే డబ్బులు ఇబ్బంది ఉండడం వల్ల ఈ జాబ్లోకి వచ్చి అరే నాకు ఇంత టాలెంట్ ఉంది సంపుతున్నా చూడండి. ఈగరు किसको इन्फॉर्मेशन दे रहे थे? मेरे दोस्त को इन्फॉर्मेशन दे रहे, बैंचो ऐसा काट रहे. ఇందులో పాములు వచ్చినా ఇంకోటి వచ్చినా ఏమొచ్చినా కానీ లెక్కలేదు, అంతే అలా ఉంటుంది. కాబట్టి ఇందుకోసం చెప్పేది, మంచిగా చదువుకోండి, కొంచెం మంచిగా ఇది చేయండి, అప్పుడు మాత్రమే సెట్ అవుతుంది. లేకపోతే ఇక్కడికి వచ్చి నేను ఎంత చదివేవాడిని, నేను మా కాలేజీలో టాపరు, నేను నా 10th క్లాస్లో టాపరు, నేను అది టాపరు, నేను ఇది టాపరు అంటే ఓకే, ఇక్కడ జీవితాలు బాగా వస్తాయి. కానీ నీకు మెంటల్గా ఒకటి అయిపోతావు. జాబులు చేయడానికి డిగ్రీలు ఇంటర్మీడియట్లో చేయాల్సినంత అవసరం లేదు, కానీ తప్పదు కొన్ని సిచ్యువేషన్లు. వర్కింగ్కి ఇలానే వస్తాం మరి. ఇంతకుముందు బ్రిడ్జ్ కూడా చేసాము, మొత్తం అంతా తప్పదు. ఇప్పుడు ఈ డ్యూటీ వర్కింగ్ మళ్ళీ డ్యూటీ చేయాలి. కాబట్టి చెప్తున్నా, మంచిగా చదువుకోండి, మంచి పొజిషన్కి వెళ్ళండి, అప్పుడు మాత్రమే బాగుంటుంది. లేకపోతే నాలాగా బాధపడాల్సి వస్తుంది. జీతానికేం ఇబ్బంది లేదు, నేను మరీ చెప్తాను, జీతం నో ప్రాబ్లం. కాబట్టి ఆలోచించండి. థ్యాంక్ యూ. ఇక్కడ వాళ్ళు ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడతారంటే, వీళ్ళకి ఇది స్టేట్ పోలీస్ మాత్రం ఉంటుంది జాబ్, కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇక్కడే వీళ్ళు పక్కన 50 కిలోమీటర్లోను 100 కిలోమీటర్లోనూ ఉంటుంది ఇల్లు. వీళ్ళకి స్టేట్ పోలీస్లో ఉంటుంది, మనకు మాత్రం ఎక్కడో ఉంటుంది. పక్క దేశంలోకి వచ్చి వర్క్ చేసినట్లా. ఏవోనాయి ఇది మా వర్క్.